హాయ్ ఆల్, మనం ఈరోజు దేవరాజ్ గారితో ఉన్నాం. మనం ఎప్పుడు కూడా ఫ్యామిలీ, ఫిట్నెస్ అండ్ ఫైనాన్స్ గురించి డిఫరెంట్ గెస్ట్లని మనం ఇన్వైట్ చేసి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అనేది మనం తెలుసుకుంటున్నాం. ఎందుకంటే మన లైఫ్ టైంలో అన్ని మిస్టేక్స్ చేసే అవకాశం అనేది మనకు ఉండదు. ఓకే, అది మనం వేరే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటే మనం మన మిస్టేక్స్ని మినిమైజ్ చేసుకోవచ్చు అండ్ మనం ఇంకా బెటర్ పాత్లో వెళ్ళొచ్చు. సింపుల్ అండి. ఇదేంటంటే మనం ఒక విజయవాడ వెళ్ళాలనుకుంటున్నాం హైదరాబాద్ నుంచి, లేదంటే బెంగళూరు వెళ్ళాలనుకుంటున్నాం. మన దగ్గర ప్రాపర్ మ్యాప్ లేనప్పుడు, ప్రాపర్ ఎక్స్పీరియన్స్ లేనప్పుడు మనం డిఫరెంట్ పాత్స్లో వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చి రైట్ పాత్ కనుక్కొని మళ్ళీ వెళ్ళామని అనుకోండి, ఇట్ టేక్స్ టైం జనరల్గా. అదే మన దగ్గర ప్రాపర్ డైరెక్షన్ ఉంది, మనకు నాలెడ్జ్ ఉంది, ఎలా వెళ్ళాలో తెలుసు అని అనుకుంటే ఒక 10 అవర్స్లో వెళ్ళిపోవచ్చు. మనం చూస్తున్నాం కదా, ఒక 10 అవర్స్ ఆర్ 6 అవర్స్లో వెళ్ళిపోయే జర్నీ. రాంగ్ పాత్స్లో వెళ్తే ఏంటంటే 15 అవర్స్ ఆర్ మోర్ దాన్ ఈవెన్ 24 అవర్స్ కూడా పట్టకపోవచ్చు, ఇంకా ఎక్కువ పట్టొచ్చు టైం అనేది, రైట్? సేమ్ వే ఫైనాన్షియల్ లైఫ్లో కూడా ఇది ఇయర్స్లో ఉంటుంది క్యాలిక్యులేషన్. మనం ఏమైనా చిన్న మిస్టేక్స్ చేస్తే ఏంటంటే ఇట్ విల్ టేక్ ఇయర్స్ బ్యాక్. ఓకే, అందుకే చూస్తూ ఉంటాం కొంతమంది అసలు లైఫ్లో సక్సెస్ అవ్వరు, కొంతమంది లైఫ్లో సక్సెస్ అవుతారు. సో దట్ ఈస్ ద రీజన్ నేను దేవరాజ్ గారిని ఇన్వైట్ చేశాను ఈరోజు. ఆయన లైఫ్లో ఉన్న ఎక్స్పీరియన్సెస్ అన్నింటిని మనతో షేర్ చేస్తారు. సో ట్రై టు లిజన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇది ఏమైనా మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడైనా వచ్చేటప్పుడు ఇది కొంచెం ఎక్కువ డ్యూరేషన్ ఉంటుంది కాబట్టి కొంచెం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఇది ఆన్ చేసుకుని అయినా వింటూ ఉండండి, సో దట్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యువర్ లైఫ్. ఓకే, హాయ్ దేవరాజ్ గారు. నమస్తే సార్. నమస్తే అండి, వెల్కమ్ టు వాసుచల్ల వెల్త్ టాక్స్. సో మీరు ఇప్పుడు ప్రెసెంట్ ఏం చేస్తూ ఉంటారు? నేను సెంట్రాయిడ్ సిస్టమ్స్ లో డైరెక్టర్ గా పనిచేస్తున్నాను. ఓకే, సో ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నారు? మేము ఇక్కడ స్టార్ట్ చేసింది 2010 లో స్టార్ట్ చేసాం, శ్రీధర్ డోకి అని నేను చేసాము. ఇప్పుడు అరౌండ్ 150 ఎంప్లాయీస్. 150 ఎంప్లాయీస్, సో గ్రేట్. సో 150 ఎంప్లాయీస్ మెయింటైన్ చేయడం అంటే ఇది నార్మల్ విషయం కాదు. సో యూ షుడ్ లెర్న్. ఓకే, ఫైన్. సో 150 ఎంప్లాయీస్ అంటే స్టార్టింగ్ లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు? మేమిద్దరం కలిసి చేసేవాళ్ళం. 2 మెంబర్స్. ఓకే, యుఎస్ ప్రాజెక్ట్స్ ఇక్కడ నుంచి డెలివరీ చేసేవాళ్ళం. ఓకే, మార్కెటింగ్ అంతా అక్కడే, బట్ డెలివరీ ఇక్కడ ఉండేది అనమాట. ఓకే, ఆర్కిల్ ఈఆర్పి సపోర్ట్ చేస్తాము, కలిసి స్టార్ట్ చేసాం. ఓకే, అలాగే స్లోగా ఎక్స్పాండ్ చేసాం. గ్రేట్. ఇది అంటే ఐటీ కన్సల్టింగ్ ఫీమ్, అక్కడ నుంచి మనం ప్రాజెక్ట్స్ తెచ్చుకుని ఇక్కడ చేస్తాం. అంటే వెరీ లెస్ పీపుల్ హ్యావ్ దట్ స్కిల్ యాక్చువల్గా. సో మీరు చేస్తున్నారంటే దట్స్ అ గ్రేట్ థింగ్. సో ఈ లాస్ట్ 15 years లో మీకు బిజినెస్ రిలేటెడ్ చేంజెస్ ఏమొచ్చాయి? స్టార్టింగ్ లో యాక్చువల్లీ ఒక టీమ్ ఆఫ్ పీపుల్ ప్రాజెక్ట్ ని డెలివర్ చేయగలుగుతుండేవాళ్ళు. ఓకే, సో అది ఏమైందంటే కన్సల్టింగ్ టెక్నికల్ వర్క్ ఎక్కువ ఉండేది. ఆ తర్వాత కంపెనీ షిఫ్ట్ అయిందంట, మేనేజర్ సర్వీసెస్ కి షిఫ్ట్ అయింది బిజినెస్ మోడల్. ఓకే, సో వాళ్ళు ఏంటంటే సర్వర్స్ మెయింటెనెన్స్ వాటిని ముందుగానే చూసి చేశారు. సో అప్పుడు నాది పోర్ట్ఫోలియో కూడా ఇటువైపు షిఫ్ట్ చేశారు. సో దట్ ఐఎమ్ ఇన్ టు ద రైట్ నౌ క్లౌడ్, అవన్నీ క్లౌడ్ రిలేటెడ్. సో దట్ ఇప్పటికి అప్ టు డేట్ ఉన్నాం. నెక్స్ట్ ఏఐ అవన్నీ ఉంటాయి కాబట్టి అవి నేర్చుకుని దాంట్లో వెళ్ళాం. ఓకే, సో దట్స్ హౌ ఐఎమ్ సస్టైనింగ్ రైట్ నౌ. గ్రేట్. సో ఈ 150 ఎంప్లాయీస్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? అంటే మనకి ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఇట్స్ 15 years టోటల్ ఎక్స్పీరియన్స్ అనేది అనుకోవచ్చు. స్టార్టింగ్ అంటే ఎంతమందితో స్టార్ట్ అయింది, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? సో ఎలాగంటే మేము ఫస్ట్ మేమిద్దరం కలిసి చేసుకునేవాళ్ళం, ప్రాజెక్ట్స్ వచ్చేవి, డెలివరబుల్స్ చేసేవాళ్ళం. స్లోగా ఏమైందంటే ఒక టీమ్ ఆఫ్ పీపుల్ మనం ట్రైన్ చేసి మనం ఎక్కువ పని తెచ్చుకొని సో దట్ వీ కెన్ బి హెల్ప్ఫుల్ ఫర్ ద కంపెనీ అని స్టార్ట్ చేసి అప్పుడు కొంతమందిని ట్రైనర్స్ గా తీసుకొని వాళ్ళని అబ్జర్వ్ చేసుకొని అలా మొదలు పెట్టాం అనమాట. ఎప్పుడైతే అలా చేసుకుని ఎక్స్టర్నల్ గా కూడా ఎంప్లాయీ హైర్ చేసుకుని, ఎందుకంటే ఆర్కిల్ ఈఆర్పీలో అట్లీస్ట్ 5 years ఎక్స్పీరియన్స్ ఉంటేనే మన ప్రాజెక్ట్స్ కి సస్టైన్ అవ్వగలరు, యుఎస్ ప్రాజెక్ట్స్ కి. సో వాళ్ళని దొరకడం కష్టం కాబట్టి మనం ట్రైన్ చేసుకొని అలా చేసేవాళ్ళము. ఒక 5 years తర్వాత ఈ షిఫ్ట్ అయినప్పుడు అప్పుడు ఏమైందంటే L1 ప్రాసెస్ ని మేమే ఇంట్రొడ్యూస్ చేసాం. సో ఈ రిపీటబుల్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో జూనియర్స్ ని ట్రైన్ చేసి వాళ్ళకి ఇచ్చేసామంటే మనం వేరే వాటి మీద ఫోకస్ చేసి ఇంకో ఇద్దరం ఆలోచించి చేసాము. అది కూడా హిట్ అయింది. సో ఇప్పుడు అలా 150 మెంబర్స్. క్రైటీరియా కూడా మేము ఎలా పెట్టుకున్నామంటే మన దగ్గర కొద్దిగా ఈ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ కానీ ఎడ్యుకేషన్ లో అంత లేకపోయినా బట్ జీల్ ఉండి కమిటెడ్ గా ఉన్న వాళ్ళని మనం ఫిల్టర్ చేద్దాము. మనకి పెద్ద కంపెనీస్ నుంచి వాళ్ళది ఏమేమి ముందు, సో వీళ్ళైతే కాస్త మనకి చెప్పిన మాట వింటారు, ప్లస్ లాయల్ గా ఉంటారు, అలా ప్లాన్ చేసాం. సో మాక్సిమం ఎంప్లాయీస్ తెలుగు వాళ్ళు ఉంటారు అండ్ ఇలాంటి బ్యాక్గ్రౌండ్ లో ఉంటారు. గ్రేట్ థాట్. ఎందుకంటే చాలా మంది ఎకనామికల్లీ బ్యాక్ ఉండే వాళ్ళని తీసుకోరు, ఎందుకంటే వాళ్ళకి సాఫ్ట్ స్కిల్స్ లేవని, లేదంటే డిఫరెంట్ ఏదో
కమ్యూనికేషన్ బాగాలేదనో లేదంటే మనతో మింగిల్ అవ్వలేరు అని Sir. వాళ్ళని రిజెక్ట్ చేస్తారు. మీరు ఆ వాళ్ళని పిక్ చేసుకుని చేస్తున్నారంటే దట్స్ Yeah. రియల్లీ గుడ్ థింగ్. కొద్దిగా స్టార్టింగ్ లో టఫ్ గా ఉంటాము Okay. వాళ్ళతోని. సో నేర్చుకోవడానికి ఛాన్స్ ఇచ్చి మనమే ట్రైన్ చేసి మీరు ఈ టార్గెట్స్ 3 months లో రీచ్ అవ్వాలి, ఓకే 6 months లో ఇలా రీచ్ అవ్వాలి, లేదంటే కష్టం అని చెప్పి అలా ఓకే కొద్దిగా స్ట్రిక్ట్ గానే ఉంటుంది. ఎందుకంటే కాలేజ్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళ Ah. మైండ్ సెట్ కాస్త ఇదిగానే ఉంటుంది, మనం Correct. strict గా ఉంటాం. అలా ట్రై చేసాం. ఓకే. మీరు ఇందాక చెప్పినట్టు ఎకనామికల్లీ బ్యాక్ ఉండే వాళ్ళని తీసుకొచ్చి ఫ్రీ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎవరు లేరు అని చెప్పి అంటే మీతో కంటిన్యూ అవ్వలేదు అని చెప్పారు కదా. సో ఎట్లా ఉందంటే వాళ్ళది మైండ్ సెట్ అంటే ఒక 5 years బాగానే ఉండింది. Okay. తర్వాత ఏమైందంటే ఈ సర్టిఫికేషన్స్ చేయడం, మన దగ్గర ట్రైనింగ్ తీసుకోవడం, ఆ తర్వాత వేరే జాబ్ ఏదైనా మంచి జాబ్ వస్తే వెళ్ళిపోవడం, అట్లాంటి Okay. సిచ్యువేషన్స్ కూడా ఫేస్ చేసాం అనమాట. ఓకే అప్పటి నుంచి ఏం చేసామంటే ఈ ఫ్రీ ఇదిని పక్కన పెట్టి Okay. సో ఎవరైతే డిజర్వ్డ్ ఉన్నారో ఓకే వాళ్ళది 2 years కమిట్మెంట్ తీసుకునే చేస్తున్నాం. Okay. ముందు ఆ కమిట్మెంట్ ఉండేది కాదు ఫైన్. ఇలా చేయడం వల్ల. సో అట్లీస్ట్ Okay. కంపల్సరీ 2 years మన దగ్గర చేయాలని పెట్టేసాం అనమాట. ఓకే. సో అది ఈవెన్ మెజారిటీ టైమ్స్ ఈ కమిట్మెంట్ లేకనే చాలా మంది ఫెయిల్ అవుతూ ఉంటారు. సార్. మేమైతే ఇప్పుడు క్లయింట్స్ కి కమిట్మెంట్ పెట్టాల్సి వస్తుంది అనమాట. యూ హ్యావ్ టు స్టే విత్ దీస్ ఆర్ ద రూల్స్. ఒక 10 Okay. రూల్స్ ఇస్తున్నాం, ఈ 10 రూల్స్ ఫాలో అయితేనే యూ కెన్ బి ఆర్ క్లయింట్. ఓకే లేదు అంటే దెన్ టేక్ యువర్ మనీ బ్యాక్ అండ్ గో. ఓకే. సో ఆ టైప్ లో మేము పెడుతున్నాం. ఎనీహౌ దట్స్ ఎ గుడ్ థింగ్. సో మెయిన్ థింగ్ అదే ఏంటంటే మెయిన్ లెర్నింగ్ ఏంటంటే సో ఫ్రీగా ఇస్తే దాని వాల్యూ వీళ్ళకి తెలియదు. తర్వాత ఎప్పుడు రియలైజ్ అయితే మన దగ్గర ఆపర్చునిటీ ఉండదు. సో బట్ బికాస్ ఆఫ్ దెమ్ మీకు టైం వేస్ట్ అనేది ఎందుకంటే బాగా అంత ఎఫర్ట్ పెట్టి ట్రైన్ చేసి సిన్సియర్ గా చేసిన తర్వాత మళ్ళీ సడన్ గా అంటే మళ్ళీ వాళ్ళని కొత్త వాళ్ళని తీసుకోవడం ఎంత చాలా పెద్ద ప్రాసెస్. కరెక్ట్. అదొక లెర్నింగ్ సార్. యా. సో జనరల్ గా అప్పుడు మనం అనుకుంటాం కదా అంటే టీవీస్ లో కానీ న్యూస్ పేపర్స్ లో కానీ ఏం చెప్తారంటే జాబ్స్ లేవని అంటారు. ఇప్పుడు మన సిఇఓస్ ఆఫ్ ద కంపెనీ, ఈవెన్ ఐఎమ్ రన్నింగ్ ద కంపెనీ, మీరు కూడా రన్ చేస్తున్నారు కాబట్టి మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే రైట్ స్కిల్డ్ పీపుల్ దొరకట్లేదు. సో హౌ డు యూ కన్సిడర్ దిస్? ఇక్కడ నాకు తెలిసి ఎవరికైతే స్కిల్ ఉందో నా ఎక్స్పీరియన్స్ ప్రకారం వాళ్ళ క్యాంపస్ ఇంటర్వ్యూ ఎక్కడైనా అబ్జర్వ్ అయిపోతారు. ఓకే. సో మనకి బయట దొరకాలి అంటే ఏదో ఎక్స్పీరియన్స్ వాళ్ళని తెచ్చుకోవడం, లేదంటే మనమే మనకు తగ్గట్టు ట్రైన్ చేసుకోవడం. ఓకే. సో అది డిపెండ్స్ ఆన్ ద ప్రాజెక్ట్. సో ఇప్పుడు బేసిక్ గా 2 రకాలు ప్లాన్ చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు మనం ఏంటంటే ఒక కమ్యూనికేషన్ ఉండి మంచిగా చేసే కష్టపడే తత్వం ఉన్న వాళ్ళు తక్కువ మంది దొరుకుతున్నారు. అది మెయిన్ థింగ్. సో వాళ్ళని తీసుకుని చేయడం అనేది ఒక అప్రోచ్. లేదు మనకి డెడ్ లైన్ తొందరగా ఉంది అంటే ఎక్స్టర్నల్ గా వెళ్ళి తెచ్చుకోవడం. కరెక్ట్. ప్లస్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో అమీర్పేట ట్రైన్ వాళ్ళతో కూడా టైఅప్స్ పెట్టుకుని ఒక ఎక్స్పాండ్ అవ్వాలి, తొందరగా కావాలి అనుకుంటే వాళ్ళకు కూడా మేము ఇదే చెప్తాం. బ్యాక్గ్రౌండ్ కూడా ఇదే అనమాట. సో మనకి వెల్ ఆఫ్ వాళ్ళు అక్కర్లేదు. సో ఇలా స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు అయితే మనకు కావాలని చెప్పి తీసుకుంటాం. ఓకే, గ్రేట్ అండి, గ్రేట్ ఇనిషియేటివ్. బట్ యాక్చువల్గా అమీర్పేటలో అయితే మనకి బాగా ఈజీగా దొరుకుతారు ఈ కైండ్ ఆఫ్ కేటగిరీ. బట్ నాట్ షూర్ అంటే ఎందుకని మీరు అనుకుంటున్నారు లైక్ చాలా తక్కువ కమిట్మెంట్ ఉండే పీపుల్ దొరుకుతున్నారు రాను. ఇది వరకు ఒక 10-20 years బ్యాక్ చూస్తుంటే పీపుల్ ఆర్ కమిటెడ్ ఫర్ ఎ కంపెనీ 20 years 30 years పనిచేసేవాళ్ళు. బట్ ఇప్పుడు చూస్తుంటే ఈవెన్ 2-3 సంవత్సరాలు పనిచేస్తారా లేదా అనేది కూడా గ్యారంటీ లేదు. ఎందుకు కమిట్మెంట్ అనేది పోతుంది? అండ్ సిన్సియారిటీ ఒకటి ఉన్న కంపెనీలోనే ఈవెన్ 8 hours 9 hours వర్క్ చేయమంటే ఒక 3-4 hours వర్క్ చేసి బయట తిరిగే వాళ్ళు, లేదంటే సంథింగ్ ఏదో ఒకటి చేసే వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు, రైట్? సో దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? సో నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఈ మైండ్ సెట్ అన్నది చేంజ్ అయింది. ఒక వాల్యూస్ అన్నవి తగ్గుతున్నాయని నా ఫీలింగ్. ఓకే. అండ్ జనరేషన్ గ్యాప్ వల్ల పేరెంటింగ్ కూడా మారింది. ఎందుకంటే ఇద్దరు పనిచేయడం, సో వాళ్ళ మీద అటెన్షన్ కొద్దిగా తక్కువ ఉండడం, వాళ్ళు ఎక్స్టర్నల్ గా ఇక్కడ వేరే వాళ్ళ దగ్గర పెట్టడం. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ అని నా ఉద్దేశం. అండ్ పేరెంటింగ్ ఈజ్ అ కీ థింగ్ అనిపించింది సార్. సో అలాగా ఎడ్యుకేషన్ లో వాళ్ళు ఏంటంటే క్విక్ మనీకి అలవాటు అవ్వడము. సో నేను తొందరగా ఇది చేసేయాలి, దానికి ఏంటంటే 1 month 2 months అయినా సరే, లేదంటే 6 months అయినా సరే జంప్ చేసి నేను తొందరగా మనీ సంపాదించాలి మైండ్ సెట్. సో అండ్ అలాంటివి చూసాను అనమాట. సో దట్స్ వాట్ ఐ ఫెల్ట్. ఓకే. సో మీరు యుఎస్ నుంచి ఇక్కడికి వచ్చారు కదా, సో యుఎస్ లో మీరు వర్క్ చేశారు, ఈవెన్ ఇక్కడ కూడా వర్క్ చేపిస్తున్నారు. సో వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ అని మీరు అనుకుంటున్నారు? సో నాకు తెలిసి ప్రొఫెషనలిజం నేర్చుకోవాలి సార్. యుఎస్ అంటే మేనేజ్మెంట్ స్కిల్స్. వాళ్ళు టైం మార్నింగ్ 7 అంటే 7, 5 అంటే 5 తర్వాత పని చేయడం, 7 కన్నా ముందు రాడు. సో అదొకటి నేను ఎంత ట్రై చేసిన ఇప్పటి వరకు కూడా. దట్ థింగ్ ఐ థింక్ టైం మేనేజ్మెంట్ అనుకున్నది క్లియర్ గా చెప్పడం, కమ్యూనికేషన్. అండ్ యుఎస్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే మిమ్మల్ని ఇంకా మండే త్రూ ఫ్రైడే ఇదిలో పెట్టేస్తారు. ఇంకా
దేవుడు కనిపించినా సరే వీకెండ్ రావడం. Okay. మన సో ఆ మండే త్రూ ఫ్రైడే బిజీగా ఉంటుంది లైఫ్. ఓకే. అండ్ బేసిక్ థింగ్స్ కి మనం అక్కడ ఇది ప్రతి ఒక్కరికి ఇప్పుడు మా ఇంట్లో మెయిడ్స్ కూడా వాళ్ళకి బేసిక్ లగ్జరీస్ అనుకున్నది ఇక్కడ కారు Okay. అవన్నీ దొరుకుతాయి. ఆహా. అండ్ మనం రోడ్ మీదకి వెళ్తే క్లీన్ గా నీట్ గా ఉండి పీస్ ఆఫ్ మైండ్ నేచర్ గా మెయింటైన్ చేస్తారు. ఓకే. సో వాట్ ఎవర్ ద రీజన్, అంటే వాళ్ళు మనీని డైరెక్ట్ గా డైవర్ట్ చేస్తున్నారో లేదంటే కరప్షన్ తప్పదు. ఓకే. బేసిక్ థింగ్స్ మనం ఇప్పుడు ట్రాఫిక్ అంటే సిటీస్ లో ఉండొచ్చు కానీ బట్ మెజారిటీ అది ఉంటుంది. ఓకే. సో అది డిఫరెన్స్ చూసాను. మెయిన్ నేర్చుకోవాల్సింది మేనేజ్మెంట్ స్కిల్స్ అండ్ డిసిప్లిన్. Yeah. ప్రొఫెషనల్ వాళ్ళ పర్సనల్ లైఫ్ లో ఎలా ఉన్నా సరే ఓకే. అది లెర్నింగ్ ఓకే. చేయొచ్చు. సో బేసిక్ గా ఐ థింక్ సివిక్ సెన్స్ అనేది బెటర్ గా ఉంటుంది. Yes. అండ్ ఈవెన్ పంక్చువాలిటీ అండ్ వర్కింగ్ ఆన్ ప్రాజెక్ట్స్ విత్ మోర్ ప్రొఫెషనలిజం అనేది అక్కడ ఉంటుంది. Oh. మన వాళ్ళ తక్కువ ఉంటుంది, బట్ మన వాళ్ళు హార్డ్ వర్క్ హార్డ్ చేస్తారు. వర్కింగ్. మన వాళ్ళు హార్డ్ వర్క్ చేసినంత వాళ్ళు చేయరు. ఎగ్జాక్ట్. యా, దట్స్ గుడ్ లెర్నింగ్ అండి. మనకి ఏంటంటే అడాప్టింగ్ చిన్నప్పటి నుంచి మల్టీ టాస్కింగ్ అలవాటు కాబట్టి టెక్నాలజీ మారిన తొందరగా అడాప్ట్ చేసేసుకున్నాం. సో దే ప్రిఫర్ ఇండియన్స్ రాదర్ దెన్ అదర్ గైస్ అన్నమాట. Okay. అర్జెంటీనా, స్పానిష్ వాళ్ళకి ఏంటంటే అర్థం కాదన్నమాట. Okay. లాంగ్వేజ్ అర్థం చేసుకోవడం, తొందరగా అడాప్ట్ చేసుకోవడం ఓకే. మనకి బెటర్ ఎడ్జ్ అదనమాట. సో తొందరగా ప్రోగ్రెస్ అవ్వడానికి ఆర్గనైజేషన్స్ లో అట్లీస్ట్ ఇండియన్స్ కి మెయిన్ ఏంటంటే అడాప్టివ్ స్కిల్స్ మనం చిన్నప్పటి నుంచి బాగా అడ్జస్ట్ అవుతూ సో అది మనకి అడ్వాంటేజ్. ఐ థింక్ బెటర్ ట్రాఫిక్ లో బాగా అడ్జస్ట్ అవుతూ వెళ్ళిపోతారు కదా. సో ఈవెన్ 4-5 వెహికల్స్ ఉన్నా కానీ పక్క నుంచి ఐ థింక్ దట్ స్కిల్ ఈజ్ హెల్పింగ్ ద పీపుల్, ఎస్పెషల్లీ బైకర్స్. ఓకే, గ్రేట్. సో యా, వెన్ ఇట్ కమ్స్ టు బిజినెసెస్, ఇక్కడ Sure. ఇండియాలో మీరు బిజినెస్ చేస్తున్నప్పుడు వాట్ ఆర్ ఆల్ ద ఛాలెంజెస్ యూ ఫేసింగ్ కరెంట్లీ ఆర్ ఈవెన్ లాస్ట్ 15 years లో? సో మాకు యాజ్ ఎ టీమ్ ఏమనిపించిందంటే ఎఫర్ట్ అంటే మెయిన్ ప్రాజెక్ట్ తెచ్చుకోవడం ఛాలెంజ్. ఎక్కడైనా సరే మనకి బ్రాండ్ అని కానీ లేదంటే ఏమంటారు మీకు ఎందుకు ఇవ్వాలి, సో అన్నది తెచ్చుకోవడం ఇంపార్టెంట్. అది కష్టం అనిపించింది. ఓకే. అండ్ డెలివరీ మోడల్ అయితే కొద్దిగా అనిపించింది. రెండోది గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు ఇండియాలో సేమ్ ఆరకల్ ఈఆర్పి ప్రోడక్ట్ ఉంది అనుకో, Okay. అది ఇంప్లిమెంట్ చేయడానికి కానీ కాన్ఫిగర్ చేయడానికి అన్నిటికీ సేమ్ ఎఫర్ట్ పడుతుంది. ఓకే. కానీ మాకు ఉన్న బెటర్ ఎక్స్పీరియన్సెస్ ఏంటంటే గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ లో అమౌంట్స్ తొందరగా రాకపోవడం, ఛాలెంజెస్ అంటే ఏదో ఒక రీజన్ చెప్పి ఇలా పేమెంట్స్ ని క్యాన్సిల్ చేయడం అలాంటివి చూసి ఓకే. ఇంకా మేము ఇండియన్ మార్కెట్ ని టచ్ చేయకూడదు. ఎందుకంటే ఎఫర్ట్ సేమ్ కానీ Okay. మనకి వచ్చే ఇది కరెక్ట్. సో ఈవెన్ నేను మొన్న ఒక ఇన్స్టాగ్రామ్ ఒక పోస్ట్ చదివాను. అదేంటంటే వాళ్ళు ఏదో ఒక బెటర్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేద్దామని ఒక ఫైల్ గవర్నమెంట్ ఆఫీస్ మూవ్ చేస్తే వాళ్ళు ఏదో లిఫ్ట్ రిలేటెడ్ ఏదో చెప్పేసి మొత్తం ఆపేశారంట. ఆ ఫైల్ 3 years పాటు వాడి దగ్గర ఉంటే, అంటే ఇంకా కదలలేదు, పైకి వెళ్ళి సైన్స్ అయ్యి అన్ని అవ్వకపోతే మొత్తం కంపెనీ షట్ డౌన్ అయిపోయింది 3 years లో. వాడి దగ్గర ఫండింగ్ ఉంది, వాడి దగ్గర ఎవ్రీథింగ్ ఉన్నాయి. ఏంటంటే వీళ్ళు అదే కరప్షన్ సంథింగ్ మనీ బ్రైబ్ ఏదో ఇవ్వాలి, అది ఇవ్వలేదు. అందుకని చెప్పి ఆ ఫైల్ ఒక చోట ఆగిపోయింది. అక్కడే 3 years ఫైల్ మూవ్ అవ్వలేదు. ఫైనల్ గా వాళ్ళు షట్ డౌన్ చేస్తారు. యాక్చువల్గా ఆ కంపెనీ వస్తే ఇంకా బెటర్ ప్రాసెస్ అనేది ఈజీ అవుతుంది అనేది విన్నాం. ఓకే. ఈవెన్ మనం ఇంకా డిఫరెంట్ అదర్ థింగ్స్ ఉంటాయి కదా, అవి చూస్తున్నా కానీ ఇండియాలో ఈ కైండ్ ఆఫ్ రూల్స్ అనేవి ఉన్నాయి. సో మనం కొంచెం గవర్నమెంట్ ఆఫీషియల్స్ నీడ్ టు చేంజ్, అదైతే ఉంది. అఫ్ కోర్స్ ఎవ్రీ వన్ నీడ్ టు చేంజ్ ఇంక్లూడింగ్ పీపుల్ ఆల్సో. సో వీ నీడ్ టు వర్క్ ఆన్ ఇట్. ఫైన్. సో ఇది పక్కన పెడితే మీరు ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ యుఎస్ లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ మీరు ఎలా చేసేవాళ్ళు, అండ్ ఇండియా వచ్చిన తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేస్తున్నారు? సో ఇన్వెస్ట్మెంట్స్ అనేది టు బి ఫ్రాంక్ విత్ యూ ఐ డోంట్ హ్యావ్ దట్ స్కిల్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి బ్యాక్గ్రౌండ్ కావచ్చు, లేదంటే ఫోకసింగ్ ఆన్ సంథింగ్ వర్క్ రిలేటెడ్. సో యుఎస్ లో పెద్దగా ఇన్వెస్ట్ చేసింది లేదు. ఇండియా వచ్చిన తర్వాత స్లోగా చేసాం కానీ బట్ ఇట్ ఈస్ నాట్ డైవర్సిఫైడ్. నా మిస్టేక్ ఏంటంటే ఐ కెన్ సే ల్యాండ్ మీద ఎక్కువ ఫోకస్ ఉండేది, ల్యాండ్ అండ్ గోల్డ్. సో మిగిలినవి అసలు కన్సిడర్ చేయలేదు అనమాట. ఓకే. సో యుఎస్ లో ఏదైతే అప్పుడు రెసిషన్ వచ్చినప్పుడు ఏమాత్రం చేసినా కానీ అది ఇంత అయిపోయింది. ఓకే. సో ఇండియా వచ్చి మళ్ళీ మా శ్రీధర్ డోకి నేను కలిసి స్టార్ట్ చేసింది. అక్కడ నుంచి మళ్ళీ మొదలు పెట్టాము ఫ్రమ్ స్క్రాచ్. యుఎస్ లో 7 years చేసింది, అక్కడే అయిపోయింది బికాస్ ఆఫ్ రెసిషన్. తర్వాత సో మెయిన్ థింగ్ అదే, ఆ రెసిషన్ లో జాబ్ లెస్నెస్ ఉంటుంది. ఓకే. సో హార్డ్ జాబ్స్ అవన్నీ చేసుకుంటూ సేవింగ్స్ అక్కడే ఏదైనా. ఓకే. సో దాంతో మనకి మళ్ళీ ఇండియా వచ్చి మళ్ళీ స్టార్ట్ చేసాము. దెన్ నౌ ఆఫ్టర్ 10-15 years ఐ మీన్ ఓకే బెటర్ షేర్. ఓకే. బట్ 1 year బ్యాక్ ఈ మేబీ
చూసిన తర్వాత ఓకే ఇక్కడికి వచ్చి చేసినవన్నీ మిస్టేక్స్. ఇన్వెస్ట్మెంట్ అనుకుని ఎంతూజియాజం గా చేశాను ఏదైతే చేశాను, ఓకే దోస్ ఆర్ స్టిల్ అంటే ల్యాండ్ పక్కన పెడితే ఓకే ఈ యూలిప్స్ కట్టడం కానీ లేదంటే సేవింగ్స్ ప్లాన్ అని రిటైర్మెంట్ ప్లాన్ అని Okay. ఏదైతే చేశానో అవన్నీ మీ వీడియోస్ చూసిన తర్వాత రియలైజ్ అయ్యాను అనమాట. Okay. ఓకే సో మ్యూచువల్ ఫండ్స్ ఇంకొక మిస్టేక్ ఏంటంటే చేసిన స్టాక్స్ లో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ చేసి ఒక 5-6 lakhs పోగొట్టు. అబ్బా సో అప్పటి నుంచి ఇంకా అంటే ఇటువైపు వెళ్ళలేదు. బేసిక్ మ్యూచువల్ Okay. ఫండ్స్ అన్నది దాని మీద టచ్ చేయలేదు. ప్లస్ గైడెన్స్ లేక అంటే ఓకే మనం ఓన్ గా చేయకూడదు ఏదైనా సరే. Hmm. నాలెడ్జ్ ఎవరైతే గైడ్ ఉన్నారో ఓకే నాలెడ్జబుల్ పర్సన్ ఉన్నారో వాళ్ళ గైడెన్స్ తో చేస్తేనే ఓకే ఒక ఇది అవుతుందని తెలిసిందనమాట. Okay. ఫైన్. సో దీన్ని యాక్చువల్గా లా ఆఫ్ యావరేజెస్ అంటారు. అంటే మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు కొంచెం బెటర్ అంటే సార్ స్టాక్స్ తో కంపేర్ చేస్తే ఇట్స్ లా ఆఫ్ యావరేజెస్ అనే దాని మీద వర్కౌట్ అవుతుంది. ఓకే సో వెన్ ఎవర్ వి బిలీవ్ దట్ కాన్సెప్ట్ ఆఫ్ లా ఆఫ్ యావరేజెస్ ఇట్ విల్ వర్క్. ఈవెన్ స్టాక్స్ కూడా అంతే. స్టాక్స్ కూడా మనం మల్టిపుల్ ఒక 2 స్టాక్ లో ఇన్వెస్ట్ చేసే కంటే ఒక 20-30 స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయగలిగితే ఓకే వి విల్ హ్యావ్ ఎ బెటర్ పర్ఫార్మెన్స్. జనరల్ గా స్టార్ట్అప్స్ కూడా మనం లాస్ అని అనుకుంటాం కదా. సో ఈవెన్ స్టార్ట్అప్స్ ఆల్సో ఇఫ్ వి ఇన్వెస్ట్ ఇన్ 20-30 స్టార్ట్అప్స్ ఓకే ఇట్ విల్ వర్క్అవుట్. బట్ మనం 1 or 2 స్టార్ట్అప్స్ లోనే పెడితే కనుక ఇట్ విల్ గో. ఓకే నేను దాని మీద యాక్చువల్గా బుక్ రాస్తున్నాను లా ఆఫ్ యావరేజెస్ అనేది Okay. కదా.